గంజాయి అనేది రాష్ట్రంలో లేకుండా చేయడం సంకల్పం కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశమని వెస్ట్ సబ్ డివిజన్ ఇన్ఛార్జ్ డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. ఈ సందర్భంగా గుంటూరు నగరం పట్టాభిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని నేతాజీ నగర్ లో ఎస్పీ వకుల్ సిందాల్ ఆదేశాల మేరకు కార్డనెన్స్ సర్చ్ నిర్వహించారు. ఈ కార్డనెన్స్ సర్చ్ కార్యక్రమంలో పట్టాభిపురం సీఐ గంగా వెంకటేశ్వరరావు, అరండల్ పేట సీఐ ఆరోగ్యరాజు, నగరం పాలెం సీఐ సత్యనారాయణ మరియు ఎస్ఐలు పాల్గొన్నారు. అనంతరం వెస్ట్ డీఎస్పీ మీడియాకు వివరాలు వెల్లడించారు. గంజాయి నిర్మూలన లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. 3 ఆటోలు సీజ్ చేయడం జరిగిందని తెలిపారు. అలాగే 66 ద్విచక్ర వాహనాలు కూడా సీజ్ చేశామన్నారు. అయితే గంజాయి కేసులో రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగిందని చెప్పారు. వాహనదారులు తమ వాహన ధృవపత్రాలను చూపించి వాహనాలు తీసుకువచ్చని అన్నారు. ఆదేశాల మేరకు మన పట్టాపురం లిమిట్ నేతాజీ నగర్లో కార్డెన్స్ చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గంజా అనేది కంప్లీట్గా ఎరాడికేట్ చేయడం అన్వేషణ జరిగింది. దీని ప్రకారం కూడా ఇంతకుముందు కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత సంకల్పం అనే ప్రోగ్రామ్ లాంచ్ చేయడం జరిగింది. ఆ యొక్క ప్రోగ్రామ్ ప్రకారం కూడా ఈగల్ అనే సపరేట్ ఆర్గనైజ్ స్టార్ట్ చేసేసి ఈ యొక్క గంజా అనేది దేశంలో లేకుండా చేయాలని ఒక దృఢ సంకల్పంతో మన రాష్ట్రంలో దృఢ సంకల్పంతో స్టార్ట్ చేయడం జరిగింది. దాని ప్రకారం మన డీజీపీ గారు హరీష్ గుప్తా ఆదేశాల మేరకు మన ఐజీ త్రిపాఠి సార్ యొక్క ఆధ్వర్యంలో వకుల్ జిందా గారి ఉత్తర్వుల మేరకు ఈ రోజు కార్యక్రమం చేయడం జరిగింది. ఈ యొక్క చర్చలో భాగంగా నేతలు మొత్తం 11 నెలలు 11 నెలలు కూడా ఒక సిబ్బందులు ఉదయం నుంచి కూడా మా పట్టాపురం సిఐ గారు, నగరపాలెం సిఐ గారు మరియు ఆడపేట సిఐ గారి యొక్క సహకారాన్ని తీసుకొని వాళ్ళ యొక్క సిబ్బందితో సహాయంతో మొత్తం 11 నెలలు చేయడం జరిగింది. ఈ దీంట్లో భాగంగా మాకు వచ్చిన తర్వాత ఇక్కడ 64 వెహికల్స్ 2 వీలర్స్ ప్లస్ 3 ఆటోలు రికార్డ్ ఏరియా సీజ్ చేశాము. దానిపై అలాగే వెరిఫై చేస్తే ప్రస్తుతం ఎక్కడ మనకి ఇక్కడ గంజా అనేది ఈ రోజు లభించలేదు. కాబట్టి అక్కడ అందరూ కూడా గ్యాదర్ చేసుకొని ఈ సంకల్పం యొక్క ప్రోగ్రాం వాళ్ళకి అందరికి తెలియపరిచి వాళ్ళ చేత ప్రతిజ్ఞ చేయడం జరిగింది. ఈ యొక్క రికార్డ్స్ వెహికల్స్ అన్ని వెరిఫై చేసిన తర్వాత రికార్డ్స్ అన్ని మళ్ళీ ఇచ్చేస్తాము. రికార్డ్ అని యాజ్ పర్ లా ప్రొసీడ్ అవుతాం.